నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. మహాభారతంలో కౌరవ పాండవుల మధ్య సాగిన ఘోర యుద్ధమే కురుక్షేత్రం. దాదాపు 18 రోజుల పాటు సాగింది ఈ మహాసంగ్రామం. అసలు ఈ యుద్ధం కురుక్షేత్ర భూమిలోనే ఎందుకు జరిగింది? ఆ స్థలానికి ఉన్న విశిష్టత ఏంటి? ఆ వివరాలేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోలో చివరి వరకు చూసేయండి. కురుక్షేత్ర అంటే కేవలం మహాభారత యుద్ధం జరిగిన ప్రాంతమే కాదు, ఈ స్థలానికి ఓ విశిష్టత కూడా ఉందని స్థల పురాణం చెబుతోంది. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుంది అనుకుంటున్నారా? మన దేశంలోని హర్యానా రాష్ట్రంలో. ద్వాపరయుగానికి ముందు ఈ ప్రదేశానికి కురు అనే రాజు వచ్చారట. ఆ చుట్టుపక్కల మొత్తం 8 నదులు ప్రవహించడం చూసిన ఆ రాజు తన బంగారు రథం నుంచి కిందకు దిగి వచ్చి ఓ నాగలి తయారు చేశారట. ఆ తరువాత పరమశివుణ్ణి పూజించి నందిని యముడిని ప్రార్థించి మహిషాన్ని తీసుకువచ్చారు. ఆ తర్వాత మహిషాన్ని ఆ నాగలి కట్టి భూమి దున్నడం మొదలు పెట్టారు. అప్పుడే అక్కడకు వచ్చిన ఇంద్రుడు ఏం చేస్తున్నావని రాజును ప్రశ్నించగా, సత్యం, దయ, దానం, క్షమ, స్వచ్ఛత, బ్రహ్మచర్యం, యోగా అలాగే నిష్కమం అనే 8 పంటలు పండించడానికి సాగు చేస్తున్నానని చెప్పారట. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు స్వయంగా దిగివచ్చి అదే ప్రశ్న అడిగారు. దానికి కురురాజు ఇంద్రునికి చెప్పిన సమాధానమే చెప్పారు. అయితే విత్తనాలు ఏవని విష్ణుమూర్తి అడిగితే తన శరీరాన్ని అప్పగించారట కురురాజు. దీంతో సంతోషపడ్డ శ్రీ మహావిష్ణువు ఆ రాజును ఏం వరం కావాలో అని అడగమన్నారట. తాను ప్రాణాలు విడిచిన తరువాత ఈ ప్రదేశం తన పేరుతో వర్ధిల్లాలని, ఇక్కడ పోయిన ప్రతి ప్రాణి స్వర్గానికి చేరాలని కోరుకున్నారు కురురాజు. ఆ క్రమంగా కురురాజు క్షేత్రంగా మలచాలి అనుకున్న ఆ స్థలం కురుక్షేత్రం అయిందని స్థల పురాణం చెబుతోంది. ఇక మాయాజూతంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత మహాభారత యుద్ధం జరిగింది. ఈ సందర్భంగానే ఈ సంగ్రామాన్ని ఎక్కడ నిర్వహించాలన్న చర్చ జరిగింది. ఆ క్రమంలోనే ధృతరాష్ట్రుడు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఇలా ఎంపిక చేయడం వెనుక ఒక ఉద్దేశం కూడా ఉంది. అదేంటంటే పరాక్రమవంతులు, ధర్మపరులైన పాండవుల చేతిలో తన సంతానం అంటే కౌరవులు ఎలాగైనా సరే మరణిస్తారు, వారికి స్వర్గప్రాప్తి కలగాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ధృతరాష్ట్రుడు ఎంపిక చేసుకున్నారని చెబుతారు. అయితే ప్రస్తుతం కురుక్షేత్రంలో చూడాల్సిన కట్టడాలు ఏం లేవు. బ్రహ్మ సరోవరం అనే కొలను, దాని ఒడ్డున లక్ష్మీనారాయణుడి పురాతన ఆలయం ఉంటుంది. గతంలో ఎంతో పెద్దదిగా ఉండే ఈ కొలను ప్రస్తుతం 1170 మీటర్ల పొడవు మాత్రమే ఉంది. ఇక్కడ స్నానాన్ని ఆచరించడం వలన పుణ్యం లభిస్తుందని చెబుతారు. ముఖ్యంగా గ్రహణ స్నానాలు కూడా ఈ కొనలలో ఆచరిస్తారు. గ్రహణం రోజున ఉత్తరప్రదేశ్లో చాలా ప్రాంతాల నుంచి భక్తులు బ్రహ్మ సరోవరానికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇదిలా ఉంచితే ఈ కురుక్షేత్రం కొంచెం దూరంలో ఒక చిన్న ఆలయానికి ఆనుకొని దిగుడు బావి వంటి కొలను ఉంటుంది. యుద్ధం ముగిసిన తర్వాత అంపశయ్య మీద ఉన్న విష్ణుని దాహం తీర్చడానికి అర్జునుడు వేసిన బాణం వలన ఈ కొలను ఏర్పడిందని స్థానికులు చెబుతుంటారు. అలాగే కురుక్షేత్రంకు మరోవైపు జ్యోతిసరనే కొలను ఒడ్డు కూడా ఉంది. ఇక్కడే అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశారన్న కథనం ప్రాచుర్యంలో ఉంది. ఇక ప్రస్తుతం ఈ ప్రదేశం కురుక్షేత్ర, తానేశ్వర అనే జంట నగరాలుగా ఉంది. ఇక్కడున్న స్థానేశ్వరుడి ఆలయం పేరు మీదుగా ఈ పేరు వచ్చింది. దీనికి కాస్త దూరంలో పురాతన భద్రకాళి ఆలయం ఉంది. ఢిల్లీ నుంచి దాదాపు 165 కిలోమీటర్ల దూరంలో కురుక్షేత్రం ఉంది. ఢిల్లీ నుంచి వెళ్లాలనుకునే వారికి రైలు, బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.